బిగ్ బాస్ 8 లో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇవాల్టి ప్రోమో రానే వచ్చింది. ఇక ఈ సాటర్డే ఎపిసోడ్ డబుల్ ఫన్ తో సీరియస్నెస్ తో లోడ్ అవుతుంది. ఇక ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున ఓ రేంజ్ లో అయితే షోని నడిపించారు. నాగార్జున వచ్చిన ప్రతిసారి ఈ వారం ఏం మాట్లాడతారు, ఎవరిని తిడతారు, ఎవరిని పొగడతలతో ముంచెత్తుతారు అని అటు హౌస్ మేట్స్ ఇటు బయట చూస్తున్న ఆడియన్స్ కూడా ఎదురు చూస్తుంటారు. ఈ సాటర్డే ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఈ వారం నాగార్జున ఎమోషన్స్ తో పాటు ఫన్ కూడా పండించారు. షోలో మొదటిగా నాగార్జున పృథ్వీ విష్ణు లవ్ స్టోరీని చెప్తారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. తర్వాత నబీల్ ఆదిత్యని ఇమిటేట్ చేసే సీన్ రీక్రియేట్ చేయమంటారు. అలాగే నాగార్జున అయితే ఈ లెవెల్లో నవ్వటం బహుశా ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఆ విషయంలో నబీల్ ను మెచ్చుకుంటారు నాగార్జున. ఆ తర్వాత మణికంఠ ఇమిటేషన్ కూడా మెచ్చుకుంటారు. పృథ్వీ నువ్వు ఓవర్ చేస్తున్నావు, నిఖిల్ ని ఇమిటేట్ చేస్తూ అంటారు నాగార్జున. ఇంకా దాని తర్వాత సీరియస్ అవుతారు. మణికంఠ జెండర్ ఇష్యూపై అలా చేసినందుకు యష్మి మరియు నిఖిల్ ని మందలిస్తూ, ఇది నేషనల్ మీడియా, ఇక్కడ ఒకరిని అలా ఇన్సల్ట్ చేయటం ఏంటి, మీకు కొంచెమైనా మేనస్ ఉందా, మీరేమి చిన్నపిల్లలు కాదు కదా, ఒకరితో చెప్పించుకోవటం ఏంటి అని సీరియస్ అవుతారు నాగార్జున. ఆ తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తారు. నా తమ్ముడు మిమ్మల్ని కలవటానికి ఇక్కడికి వస్తున్నారు అంటూ హీరో కార్తీని స్టేజ్ పైకి పిలుస్తారు. కార్తీతో పాటు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ని కూడా తీసుకుని వస్తారు కార్తీ. వీళ్ళు సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చారని, సినిమా పేరు సత్యం సుందరం అని ఆ మూవీ ట్రైలర్ ఒకటి ప్లే చేస్తారు నాగార్జున. అది చూసిన తరువాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తారు. తర్వాత నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు కార్తీకి. ఈ సందర్భంగా ఎవరు బాగా అనిపించారు, ఎవరు బాగా ఆడారు అని కార్తీని నాగార్జున అడగ్గా నాకు నాగమణికంఠ బాగా నచ్చాడు అని కార్తీ చెప్తారు. ఒక హౌస్ అంతా ఓ అని చెప్తారు, ఓ అని చెప్పి అంటారు మణికంఠని. ఇక సినిమాని ప్రమోట్ చేస్తూ ఇక హౌస్ అంతా ఓ అని చెప్పి అంటారు మణికంఠని. ఇక సినిమాని ప్రమోట్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది అని ఆడియన్స్ కి అప్పీల్ చేసుకుంటారు కార్తీ. సినిమాని ఎంకరేజ్ చేయమని కార్తీ అంటారు. వెళ్లే ముందు మా హౌస్ మేట్స్ లో ఒకరిని సేవ్ చేయమని నాగార్జున కార్తీని అడగగా ఆ బాధ్యత అప్పగిస్తారు. ఎన్వలప్ ఇచ్చి దానిలో ఉన్న పేరు చదవమంటారు నాగార్జున. ఇంకా 4వ వారం మొదటగా సేవ్ అయిన కంటెస్టెంట్ గా నబీల్ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.